హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మాంగళ్య బంధం 24వ భాగాన్ని వినేద్దాం. అలా నైట్కి ఇంటికి చేరుకున్న వసు అర్జున్ లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చారు. అర్జున్ వంట చేస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళబోతూ ఉంటే వసు ఆపి రెస్ట్ తీసుకోమని చెప్పి తను వంట చేస్తుంది. అప్పుడే అర్జున్కి ఒక ఐడియా వచ్చి గబగబా తను అనుకున్నది అనుకున్నట్టుగా చేసేసి సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నాడు. వసు వంట మొత్తం పూర్తి చేసి చెమటతో ఒళ్ళంతా తడిచిపోవడంతో మళ్ళీ ఫ్రెష్ అవడానికి వెళ్ళింది. అర్జున్ తినడానికి అన్నీ పట్టుకుని డాబాపైకి వెళ్ళాడు. వెళ్ళి అన్నీ సెట్ చేసేసి వసు ఫోన్కి పైకి రా అని మెసేజ్ పెట్టేసి కూర్చొని చందమామను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. స్నానం చేసి వచ్చి అర్జున్ కోసం చూస్తున్న వసుకి ఫోన్ మెసేజ్ టోన్ వినిపించడంతో ఫోన్ చూసి అర్జున్ మెసేజ్ చదివి ఎందుకు ఇప్పుడు పైకి రమ్మంటున్నారు అనుకుని పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన వసు అక్కడ ఆ మల్లె పందిరి కింద చిన్న చిన్న క్యాండిల్స్ వెలుగులో డిన్నర్ సెట్ చేసి తన కోసం వెయిట్ చేస్తున్న అర్జున్ని చూడగానే చెప్పలేని ఒక వింత అనుభూతికి లోనవుతూ మెల్లగా నడుచుకుంటూ అర్జున్ ముందుకెళ్ళి నించుంది. అర్జున్ వసు చేయి పట్టుకుని రా చిన్నమ్మ అంటూ తన పక్కనే కూర్చోమని చెప్తాడు. వసు అర్జున్ పక్కనే కూర్చుంటూ అలానే అర్జున్ని చూస్తూ ఉంది. అలా చూడకు చిన్నమ్మ, నాకు ఆ చూపుల్లో ఏవేవో భావాలు కనిపిస్తున్నాయి, నేను టెంప్ట్ అయిపోతున్నాను అంటాడు నవ్వుతూ అర్జున్. వసు ఆ మాటలకి తన చూపులు నేలవైపు తిప్పి అర్జున్కి తనకి ఒక ప్లేట్లో వడ్డించి అన్నం కలుపుతూ ఉంది. చిన్నమ్మ, ఈ ప్లేస్ బాగుందా? నేను బాగా సెట్ చేశానా లేదా చెప్పు అని అడుగుతాడు. అన్నం కలిపి అర్జున్ నోట్లో అందిస్తూ చిన్నగా నవ్వుతూనే తన భావాలు మాటల్లో చెప్పలేక అన్నం తింటూ మరి నువ్వు అంటాడు అర్జున్. ముందు మీరు తినండి, తర్వాత తింటాను అంటుంది. ఇది మరీ బాగుంది, మనమిద్దరం కలిసి తినడానికి అదే కదా ఇంత బాగా ఈ మల్లె పందిరి కింద సెట్ చేసింది. ఇంత రొమాంటిక్గా సెట్ చేస్తే కనీసం ఎలా ఉంది చెప్పలేదు, పైగా తర్వాత తింటావా అంటూ చిరుకోపం చూపిస్తూ వసు చేతిలో ప్లేట్ తీసుకుని వసుకి తినిపించాడు. వసు తన అర్జున్ చేతి ముద్దల్ని తింటూ అర్జున్కి పెడుతూ చక్కగా భోజనం పూర్తి చేస్తారిద్దరు. అన్నీ కిందికెళ్ళి సర్దేసి మళ్ళీ పైకొచ్చిన వసుకి అక్కడ నులక మంచం మీద మెత్తని పరుపు వేసుకుని వెల్లకిలా పడుకుని తల కింద 2 చేతులు పెట్టుకుని ఆకాశంలోకి నవ్వు మొహంతో చూస్తున్న అర్జున్ కనపడేసరికి మెల్లగా తన అడుగులు అర్జున్ వైపు సాగాయి. కానీ అక్కడే నించుని అర్జున్ని చూస్తూ ఉంది. అర్జున్కి వసు వచ్చిన ఆలకిడికి వసు అని అర్థమై పక్కన చాలా ప్లేస్ ఉంది, వచ్చి తమరు కూడా పడుకోవచ్చు అంటాడు తల తిప్పకున్న అర్జున్. వసు చిన్నగా నవ్వుకుంటూ మంచానికి అటు పక్కగా వెళ్ళి అర్జున్ పక్కన పడుకుంటూ అర్జున్కి అభిముఖంగా తిరిగింది. చిన్నమ్మ, ఆ వెన్నెల్ని చూడు, భలే అందంగా ఉంది కదా అంటాడు నవ్వుతూ వసు వెనక చూడకుండా. అంటే నేను బాగోలేనా అంటుంది కావాలని. నువ్వు బాగోకపోవడం ఏంటిమ్మా, కోటి వెన్నెళ్ళు వచ్చినా నీ ముందు సరితూగలేవు అంటాడు అలానే ఆకాశంలోకి చూస్తూ. మరి అదే నిజమైతే నన్ను చూడకుండా ఆ చందమామ నిన్ను చూడడం దేనికో అంది చిన్నగా. అర్జున్ వసు మాటలు విని ఆ వెన్నెల దూరంగా ఉండి ఊరిస్తుంటే ఈ వెన్నెల ఇంత దగ్గరగా ఉన్నా దూరంగానే ఉంది అంటాడు వసు అర్జున్కి తగలకుండా పక్కగా పడుకోవడం తెలిసి. అప్పుడు చూసింది అర్జున్కి తనకి మధ్యలో ఎంత దూరం ఉందో. మెల్లగా అర్జున్ పక్కకి జరిగి అర్జున్ చేతి మీద తల పెట్టుకొని అర్జున్ మీద చేయి వేసి పట్టుకుంది. నా దేవతకి ఇంత టైం పట్టిందన్నమాట ఈ దాసుడిని కరుణించడానికి అంటూ వసు వైపుకి తిరుగుతాడు. వసు అర్జున్ గుండెల్లో తల దాచుకుంటూ చుట్టూ చేతులు వేసి హత్తుకుంది. అర్జున్ నవ్వుకుంటూ వసు మెడవంపుల్లో తల పెట్టుకుని తను కూడా వసుని గట్టిగా గాలి కూడా దూరడానికి వీలు లేకుండా హత్తుకొని పడుకున్నాడు. అర్జున్ గారు అంటుంది మెల్లగా. చెప్పు చిన్నమ్మా. సారీ. అర్జున్ వసుని వదిలి తన మొహంలోకి చూస్తూ ఎందుకు అన్నాడు అర్థం కాక. అది మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి చాలాసార్లు మిమ్మల్ని బాధ పెట్టాను కదా అంటుంది. నేను చెప్పానా అంటాడు సీరియస్గా ఫేస్ పెట్టి. కాదు అన్నట్టు తలూపుతుంది. మరి ఇప్పుడు ఎందుకు ఈసారి? అసలే నేనేదో మంచి మూడ్లో ఉంటే ఇలా డిస్టర్బ్ చేస్తారు ఎవరైనా అంటాడు అడిగినట్టుగా ఫేస్ పెట్టి. వసు అప్పటికే అర్జున్ చాలాసార్లు ముద్దొచ్చేసరికి ఇప్పుడు మరీ ఇంత ముద్దుగా ఫేస్ పెట్టేసరికి తను తాను నిలువరించలేక అర్జున్ బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టేసింది. అర్జున్కి వసు చేసిన పని ఫస్ట్ షాక్ అయినా తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. థ్యాంక్స్ చిన్నమ్మ, నీ అంతలా నువ్వు ముద్దు పెడితే ఎలా ఉంటుందో అని చిన్నప్పటి నుండి అనుకుంటున్నాను, ఇవాళకి నెరవేరింది అంటాడు ఆనందంగా. వసు అర్జున్ గుండెల మీద పడుకుంటూ నన్ను చిన్నప్పటి నుండి లవ్ చేస్తున్నారు అర్జున్ అంటుంది. నా 8th క్లాస్ నుండి అనుకో, అంటే అప్పటికి నువ్వు నా ఇన్విజిబుల్ ఫ్రెండ్వి. 10th వచ్చాక ఫస్ట్ టైం అనిపించింది నువ్వు నా లవర్ అని. ఇంకా అప్పటి నుండి నువ్వు లేకుండా నేను లేను, నాతో నిత్యం నువ్వు ఉంటున్నట్టే అనిపించేది. అమ్మ ఎప్పుడు రాదత్త కూతురు చూసుకొని రాపోరా అంటుంటే భలే ఆనందంగా ఉండేది.
నిన్ను కలవాలని, నీతో తిరగాలని, ఇంకా ఎవరూ చూడకుండా నిన్ను మన అరటి తోటలోకి తీసుకెళ్ళి అంటూ. బాబోయ్, ఏంటి అన్నీ చెప్పేస్తున్నాను, చిన్నమ్మ ఏమైనా అనుకుని టక్కున ఆపేశాడు. తోటలోకి తీసుకెళ్ళి అంటుంది అర్థం కాక. అర్జున్ చిన్నగా నవ్వుకుంటూ ఏం లేదులే చిన్నమ్మ అంటూ మాట దాటైపోతాడు. నాకు చెప్పాల్సిందే, చెప్పండి అర్జున్ అంటుంది అర్జున్ గెడ్డం పట్టుకొని. ఉఫ్ఫో, నువ్వు మరీ అంత గోముగా అడుక్కే బంగారం, నాకు లోపల ఏదేదో అయిపోతుంది అనుకుంటూ. అది చెప్తాను కానీ నువ్వు నన్ను తప్పుగా అనుకోకూడదు అంటాడు కొంచెం ఇబ్బంది పడుతూ. మిమ్మల్ని తప్పుగానా? నో ఛాన్స్. అర్జున్ చెప్పండి అంటుంది. అది నేను ఇంటర్ చదివే రోజులు చిన్నమ్మ. నా ఫ్రెండ్స్ అందరికీ దాదాపుగా గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారు. నేను మాత్రం నీ ఆలోచనతో హ్యాపీగా ఉండేవాని. అలా ఒకరోజు అనుకోకుండా మా ఫ్రెండ్ తన గర్ల్ ఫ్రెండ్తో చేసిన చిలిపి పని గురించి మా అందరితో చెప్పాడు. అప్పుడు నాకు కూడా నీతో అలా చేయాలనిపించింది. కానీ అలా ఏకాంతంగా మన ఇద్దరం కలిసే చోటు ఉంటే బాగుంటుంది కదా అనుకుని వెతుకుతున్న నాకు మన అరటి తోట కనిపించింది. అప్పుడు ఇక్కడికైతే ఎవరు రారు అని దాన్ని బాగా గుర్తుపెట్టుకున్నా అంటాడు. ఇంతకీ మీ ఫ్రెండ్ చేసిన చిలిపి పని ఏంటో అంది. అది ఏం లేదులే చిన్నమ్మ అంటాడు. పర్వాలేదంటున్నాను కదా చెప్పండి అంటుంది. అసలు ఏం చేసుంటాడని ఆలోచనతో ఆత్రంగా అడుగుతుంది. అంటే అది చెప్పలేను కానీ చేస్తాను, నీకు ఓకేనా అంటాడు కొంచెం భయపడుతూనే. వసు ఆలోచిస్తూ ఆ వయసులో ఏం చేసుంటాడులే, మహా అయితే ముద్దు పెట్టుంటాడు, దానికే ఈయన నోటితో చెప్పలేరు అంటున్నారా? అయినా ముద్దే కదా, ఒప్పుకుందాంలే అనుకుని సరే అర్జున్ అంటుంది. అర్జున్ లేచి నించొని వసుని నించోమని చెప్పి తన మోకాలపై కూర్చొని మెల్లగా వసు పైట కొంగుని జరిపి తన నడుముని సుతారంగా మీటుతూ 2 చేతులతో తన నడుముని గట్టిగా పట్టుకొని వసు నాభి మధ్యన బొడ్డుకి ముద్దు పెడతాడు. అంతే, వసు అలా బొమ్మలా ఫ్రీజ్ అయిపోయి అలానే నించుండిపోతుంది. అర్జున్ ముద్దు పెట్టి లేచి నించుని భయంగా వసు వైపు చూస్తూ ఉంటాడు. వసు అలానే ఉలుకు పలుకు లేకుండా ఉండేసరికి చిన్నమ్మ అంటూ కదుపుతాడు. అప్పుడు స్రోలోకి వచ్చిన వసు కోపంగా అర్జున్ వంక చూస్తూ మంచం మీద కూర్చొని, ఆ వయసులోని ఇలాంటి పనులు చేయాలనుకుంటే మనకి పెళ్లి కాకుండానే ఫస్ట్ నైట్ కూడా అయిపోయేదేమో అంటుంది. తనేం మాట్లాడుతుందో కూడా తెలియకుండా. అర్జున్ మోకాల మీద వసు ముందు కూర్చుని, అంటే మనకి ఫస్ట్ నైట్ అయిపోయేదా చిన్నమ్మ అంటాడు మెరిసే కళ్ళతో. అయిపోయే అంటూ ఏమనబోతుందో అర్థమై మాట ఆపేస్తుంది. నిజంగానా చిన్నమ్మ అంటాడు కావాలని వసుని ఏడిపించడానికి. వసుకి ఏం చెప్పాలో తెలియక అది కాదు, నిజం కాదు అనేస్తుంది. అర్జున్ వసు ముందు మోకాలపై కూర్చున్న చిన్నమ్మ అంటూ వసు మొహాన్ని తన చేతిలోకి తీసుకుని ఒక విషయం చెప్పు అంటాడు సీరియస్గా. అడగండి అంటుంది. అది అంటూ తన చెవిలో మెల్లగా నా ముద్దు నచ్చిందా చిన్నమ్మ అంటాడు హస్కీగా. ఆ మాటలకి అర్జున్ పెట్టిన ముద్దుని తలుచుకోగానే తనకి మనసులో ఏదో అలజడి మొదలైంది. ఒళ్ళంతా వేడిగా అయిపోతూ అదురుతున్న తన పెదవుల్ని పంటి కింద దాస్తూ వేగంగా కొట్టుకుంటున్న తన గుండెని చేతులతో పట్టుకుని కళ్ళు మూసుకుంది సమాధానం ఇవ్వకుండా. వసు ఏం మాట్లాడకపోయేసరికి తనని వదిలి వసుని చూసిన అర్జున్కి భారంగా శ్వాస తీసుకుంటూ కనిపించిన వసుని తనలో రేగిన అలజడిని అర్థం చేసుకుంటూ మెల్లగా తనని బెడ్పై పడుకోబెట్టి పక్కనే పడుకుంటూ చిన్నగా గుడ్ నైట్ చిన్నమ్మ అని చెప్పి తనని మరింత దగ్గరికి లాక్కొని నిద్రపోయాడు. తన పరిస్థితిని చూసి అడ్వాన్స్ అవ్వకుండా చిన్న పిల్లల్లా తను చుట్టుకొని పడుకున్న అర్జున్కి తన నుదుటిని తీపి ముద్దిచ్చి తను కూడా నిద్రలోకి జారుకుంది. లేలేత సూర్యుని తొలి కిరణాలు ఆ మల్లె పందిరి లోపలికి చొచ్చుకొనిపోయి ఇద్దరి మొహాలపై పడుతూ ఉంటే ఇద్దరూ ఒకేసారి కదలాడుతూ లేచారు. ఒకసారి తమని తాము చూసుకుంటే కానీ అర్థమవ్వలేదు ఇద్దరు ఎంతలా పెనవేసుకుని పడుకున్నారు అన్న సంగతి. చిన్నగా నవ్వుతూ వసు లేచి తన చీరని సరిచేసుకుంటూ ఉంటుంటే తన నడుము మడతలో అర్జున్ మనసు చిక్కుకొని అల్లాడుతూ ఉంది. ఇవేమీ తెలియని వసు చిన్నగా చీర కుచ్చులు కూడా తీసి మళ్ళీ సరిగ్గా పెట్టుకుంటూ ఉంది. ఆ డాక్టర్ ఏమో దూరంగా ఉండు అంటాడు, ఈ పిల్ల పొద్దున్నే నన్ను చెడగొట్టేస్తుంది, ఎలారా దేవుడా అనుకుంటూ సరేలే అనుకుంటూ అలానే చూస్తూ కూర్చున్నాడు అర్జున్. వసు చీరనంతా సరిచేసుకొని పైట కూడా తీసి మళ్ళీ వేసుకుంటూ అర్జున్ వంక చూస్తుంది. అప్పటికే సినిమాలో లీనమైపోయినట్టు చూస్తున్నట్టు కళ్ళార్పకుండా అలానే చూస్తున్న అర్జున్ని చూసి చటుక్కున నాలుగు కచ్చుకుంది. అయ్యో, అర్జున్ ఇక్కడే ఉన్నారు కదా అనుకుంటూ దించిన తల ఎత్తకుండా కిందికి వెళ్ళిపోయింది. పొద్దున్నే ఇన్ని అందాలు చూశాక ఈ లోకం ఏం చూడబుద్దవుతుంది అనుకుంటూ లేచి తను కూడా ఫ్రెష్ అవడానికి వెళ్తాడు అర్జున్. వసు అన్నీ చకచకా చేసేసి అర్జున్ రెడీ అయి రాగానే కాఫీ చేతికిస్తుంది. కాఫీ తాగేసి, చిన్నమ్మ నేను ఆఫీస్కి వెళ్తున్నాను, కొన్ని వర్క్స్ ఉన్నాయి, అవి చూసుకుని ఈవినింగ్ వచ్చేస్తా, నువ్వు ఇవాళ రెస్ట్ తీసుకో సరేనా అంటాడు హడావిడిగా రెడీ అవుతూ. వసు కొంచెం డల్ అయి సరే అంటుంది.
అర్జున్ అద్దం ముందు నించుకుని తల దువ్వుకుంటూ కొంచెం ఇంపార్టెంట్ మీటింగ్ ఉందమ్మా, త్వరగా వచ్చేస్తాను అంటాడు. వసు మొహం డల్లుగా ఉండడం అద్దంలో చూసి, పర్వాలేదు అన్నీ చూసుకునే రండి అంటుంది వసు. అంటూ వెనక్కి తిరిగి వసుని దగ్గరకు లాక్కుని, చిన్నమ్మ నువ్వు బెట్టి ఓడిపోయావు. సాయంత్రం నేను వచ్చేసరికి నా ప్రాపర్టీ కనుక నాకు చూపించకపోతే చెప్తున్నాను, నాలో ఇంకో అర్జున్ని చూస్తావు అని సీరియస్ టోన్లో చెప్పి వసు చెవి దగ్గర వెళ్ళి, ప్లీజ్ చిన్నమ్మ నా బుజ్జి కదు అంటూ బ్రతిమలాడడం స్టార్ట్ చేశాడు. వసు అర్జున్ పనులకి నవ్వుతూ, సరే సరే వెళ్ళిరండి టైం అవుతుంది అంటుంది. చిన్నమ్మ చెప్పమ్మా అంటుంది నవ్వుతూ. అది సాయంత్రం వరకు రాను కదా, మరి అప్పటి వరకు మా మేనేజర్ని ముద్దు పెట్టుకోలేను కదా, అందుకని అంటుంది అర్జున్ సిగ్గుపడడం చూసి. అందుకని ఒక్కసారి అంటుంది ముద్దు కోసం ఇంత మొహమాట పడుతున్నాడు ఏంటి అని అనుకుంటూ. వసు చీర కొంగు పట్టుకొని వేలితో చూడుతూ, అది నైట్ పెట్టాను కదా అలా ఇంకొకసారి అంటూ చటుక్కున్న చీరలో మొహం దాచేస్తాడు. వసు షాక్ అయి అలానే చూస్తూ ఉంది. అర్జున్ మెల్లగా చీర మొహంపై నుండి తీసి, చిన్నమ్మ సాయంత్రం వరకు ఉండాలి, అసలే ఇంపార్టెంట్ మీటింగ్ అంటాడు ముద్దుగా. వసుకి ఎలా అంగీకారం తెలపాలో తెలియక అలానే నించుని ఉంది. ఒకవేళ వసుకి ఇష్టం లేదేమో, ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకుని, సరేలే చిన్నమ్మ నేను వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్త అంటాడు. వసు వెంటనే తల పైకెత్తి వెళ్తున్న అర్జున్ చేయి పట్టుకుంటుంది. ఏంటి చిన్నమ్మ ఏమైనా కావాలా అంటాడు మామూలుగా. వసు అర్జున్ చేతిని తన పొట్టపై పెట్టుకుంటుంది. ఎలా చెప్పాలో తెలియక. అర్జున్ వెంటనే నీకు ఓకేనా చిన్నమ్మ అంటాడు అర్థం కానిట్టు. సిగ్గుతో తల అలా కిందికి ఉంచేస్తుంది. కానీ అవును అన్నట్టు తల మాత్రం నిలువుగా ఊపుతుంది. మరీ అంత సిగ్గుపడితే మనకి ఫస్ట్ నైట్ అయ్యేసరికి ఖచ్చితంగా నీకు నాకు 90 సంవత్సరాలు వచ్చేస్తాయి కూడా అంటాడు నవ్వుతూ. వసు కోపంగా చూస్తుంది అర్జున్ ఏడిపిస్తున్నాడు అని. ఓహో జోక్ బాగాలేదా అని. సరేలే మరి నా చాక్లెట్ తీసుకోనా అంటూ వసుని దగ్గరకు లాక్కొని నైట్ పట్టినట్టు మళ్ళీ అలానే ముద్దు పెడతాడు. వసు అర్జున్ జుట్టులోకి వేలి పోనిచి ఇంకా తన నాభికి అందుకుంటుంది. ఆ స్పర్శకి తాళలేక అర్జున్ మెల్లగా లేచి వసు పెదాల్ని అందుకుని కాసేపటికి వదిలి జాగ్రత్త చిన్నమ్మ అని చెప్పి ఆఫీస్కి వెళ్తాడు. అర్జున్ వెళ్ళాక అతని అల్లరి మాటలు చిలిపి పనులు తలుచుకొని తనలోని తాను ఎంతో సంతోషంగా నవ్వుకుంటూ ఉంది. అప్పుడే అర్జున్ నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి చెప్పవే అంటుంది నవ్వుతూ. అబ్బో మా వసు మేడం నవ్వుతున్నారే, ఏంటి విషయం అని అడుగుతుంది. నిజమే అచ్చు, ఇంత సంతోషంగా ఎప్పుడూ లేను. అర్జున్ గారు చిన్నపిల్లల్లా నా ముందు అల్లరి చేస్తుంటే నాకెంత ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేను అంటూ ఏడుస్తుంది. ఏయ్ ఇప్పుడే కదా ఆనందంగా అన్నావు, మరి ఎందుకే ఏడుస్తున్నావు అంటుంది కంగారుగా. లేదే ఇది బాధ కాదు, సంతోషం వచ్చే కన్నీళ్ళు అంతే అంటూ. చెప్పు ఏంటి అక్కడ కబుర్లు అంటూ వాళ్ళ మాటల్లో మునిగిపోయారు. ఇక్కడ ఆఫీస్లో అర్జున్ ఆఫీస్కి వెళ్ళి తన క్యాబిన్లో కూర్చొని వసు గురించి ఆలోచిస్తూ తన సిగ్గుపడడం తలుచుకొని ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటాడు. కాసేపటికి ఎవరో తన్ని చూస్తున్నట్టు అనిపించి తలెత్తి చూస్తాడు. అక్కడ అర్జున్ మేనేజర్ విహారీ నవ్వుతూ చూస్తూ ఉంటాడు. ఓ విహారీ నువ్వా అని నవ్వుతాడు. తాను కూడా నవ్వుతూ గుడ్ మార్నింగ్ అర్జున్ అంటాడు. వెరీ గుడ్ మార్నింగ్, రా వచ్చి ఇలా కూర్చో, నీకు కూడా చెప్పాలా అన్నాడు అర్జున్. ఇది ఆఫీస్, నువ్వు నా బాస్, సో రెస్పెక్ట్ అంటాడు విహారీ. నీ మొహంలే కానీ ఇప్పుడే వచ్చావా? విహారీ కూర్చుంటూ నేనొచ్చి ఒక 10 మినిట్స్ అయిందిరా. అవునా, మరి పిలవలేదేంటి? చాలా రోజుల తర్వాత నీ నవ్వులో జీవం కనిపిస్తుంటే చూస్తూ ఉండిపోయాను మామ. అర్జున్ చిన్నగా నవ్వుతూ అదేం లేదులేరా, ఇంతకీ ఎందుకు అర్జెంట్ అని రమ్మన్నావు? ఏమైనా ప్రాబ్లమా లేక మీటింగ్ గురించేనా? అది మీటింగ్ గురించేరా, కానీ మన మీటింగ్కి అటెండ్ అయ్యే ముందు నీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పురా. బిపిన్ గారు మనకే కాదు ఈ సౌత్లో ఉన్న ప్రతి కంపెనీకి చాలా అవసరం. ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంటే చాలు గట్టెక్కిపోయినట్టే అంటారు. అలాంటి బిపిన్ గారు ఇవాల్టి రోజున నీతో మీటింగ్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటో తెలుసా? మీటింగ్ వెళ్తేనే కదరా తెలుస్తుంది అంటాడు అర్జున్. నేను మనకి ఉన్న సోర్స్తో విషయం ఏంటో తెలుసుకున్నాను, అంజలి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటాడు సీరియస్గా. ఆ పేరు విన్న అర్జున్ కొంచెం షాక్ అయి వాట్ అంటాడు. ఎస్, అంజలి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇప్పుడు చాలా లాస్లో ఉంది. దాన్ని ఎలా అయినా ప్రాఫిట్లోకి తీసుకురావాలని చూస్తున్నారు. అందుకే ఈ డీల్ నీకు ఇవ్వమని అంజలి గ్రూప్ ఎండి హస్బెండ్ మరీ కోరారంట. అందుకే ఈ మీటింగ్. నాకే ఎందుకు అది తెలీదు, బట్ ఇందులో రిస్క్ ఉంది అర్జున్. ఏంటది? మన షేర్ లేకపోతే ప్రాఫిట్ జస్ట్ 5% మాత్రమే. బికాస్ బిపిన్ గారి రిఫరెన్స్ మనం ఏం చేయలేం అంటాడు. ఆలోచిస్తూ ఉన్నాడు అర్జున్ కూర్చుని. కాసేపటికి మీటింగ్కి బిపిన్ గారు వస్తున్నారా?
హా వస్తారు, బట్ నువ్వేదైనా ఆలోచించి నిర్ణయం తీసుకోరా. ఇప్పుడే స్టార్ట్ అయిన కంపెనీకి ఇలాంటి ఒక ప్రాజెక్ట్ బిపిన్ గారు ఇస్తున్నారంటే ఒకటి మనల్ని తొక్కేయాలని, లేదు అంటే నిలబెట్టాలని అంటాడు. ఓకే, జస్ట్ డూ వాట్ ఐ సే అని మొత్తం తన ప్లాన్ చెప్తాడు అర్జున్. కానీ మామ, మనం అనుకున్నట్టుగా జరగకపోతే బిపిన్ గారు చెప్పినట్టు చేయాల్సి వస్తుంది. అప్పుడు మనం లాస్ట్లోకి వెళ్తాం అంటాడు. కంగారు పడుకు విహా, అలా ఏం జరగదు. మనం ఏదైనా పని చేస్తున్నామంటే అది మనం అనుకున్నట్టుగా జరుగుతుందని నమ్మకం ఉండాలి ఫస్ట్. అప్పుడే కాన్ఫిడెన్స్గా ముందుకు వెళ్ళగలం అంటాడు నవ్వుతూ. గాట్ ఇట్ రా, థ్యాంక్స్ అంటూ ఇద్దరు మీటింగ్ క్యాబిన్ వైపు అడుగులు వేశారు. అర్జున్ ఊరికి వెళ్ళిపోయిన కమల్ స్వర్ణకి కాల్ చేశాడు. అసలు ఎంగేజ్మెంట్ అనే కానీ స్వర్ణ మొహంలో నవ్వు అనేది లేదు. అక్కడే అడుగుదామంటే స్వర్ణని కలవకుండా వాళ్ళ అమ్మ అడ్డుపడుతూనే ఉంది. అందుకే తనతో మనసు విప్పి మాట్లాడాలని ఫోన్ చేశాడు. స్వర్ణ, చెప్పు నాని అని ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు అంటాడు కోపంగా. సారీ నాని, నాకు మనసేం బాగోలేదురా. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అన్నీ మర్చిపోయి మన మూమెంట్స్ని ఎంజాయ్ చేయని. నీకు రింగ్ పెట్టినప్పుడు చూసి నా కళ్ళల్లో సంతోషం మళ్ళీ కనపడలేదు అంటాడు బాధగా కమల్. నీకు నా బాధ అర్థం కాలేదు నాని. నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను, అక్కకి ఏ సంతోషము లేదు. తన కష్టంతో చదువుకున్నాను. ఇప్పుడు మళ్ళీ తన త్యాగం వల్లే నీకు సొంతం అవుతున్నాను. నేను అక్కకి ఏమీ చేయలేకపోయాను అని ఏడుస్తూ ఉంటుంది. నా బంగారు స్వర్ణ, నీ ఆలోచన చాలా తప్పు. మీ అక్క ఏం చేసినా నేను ప్రేమించింది కాబట్టే కదా. ప్రేమ ఎప్పుడు రుణం అవ్వదు బంగారం. అయినా వదినికి ఏంటి, మా అన్నయ్య ఉండగా నువ్వు అనుకున్నట్టు ఈ ఆస్తి అంతా నీకే రాస్తారు. కానీ నువ్వు పెళ్ళై వచ్చేది ఇక్కడికే కదా. అప్పుడు నీ పేరు మీద ఉన్న ఆస్తిని నీ అక్క పిల్లలకి నువ్వు నీ ఇష్ట ప్రకారం ఇవ్వచ్చు. దీనికి కూడా ఇంతలా ఎవడైనా బాధపడతారా పిచ్చి అంటాడు. స్వర్ణ కమల్ మాటలు విని, అవును, అక్క వాళ్ళు తీసుకోకపోతే వాళ్ళ పిల్లలకి ఇవ్వచ్చు కదా. నాకెందుకు ఇలాంటి ఆలోచన రాలేదు అంటుంది అమాయకంగా. ఎందుకంటే నీ బుర్రలో గుజ్జులేదు కాబట్టి అంటాడు ఏడిపిస్తూ. కమల్ అంటుంది కోపంగా. మరి లేకపోతే ఏంటే, మన ఎంగేజ్మెంట్ పేరుతో అటు చంటి అచ్చు అక్క వాళ్ళు, ఇటు అన్నయ్య వదిన వాళ్ళు ఫుల్గా రొమాన్స్లో మునిగిపోయారు. నీ వల్ల నేనేమో వర్క్, నువ్వేమో ఏడుపు. ఇదే సరిపోయింది. నా కలలన్నీ కూలగొట్టేశావు కదే రాక్షసి అంటాడు తన బాధని కోపంగా చెప్తూ. ఓహో, అయితే ఆ అబ్బాయి గారికి ఇప్పుడు రొమాన్స్ మిస్ అయ్యారని బాధ అన్నమాట అంటుంది నవ్వుతూ. స్వర్ణ నవ్వేసరికి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని, అన్నమాట కాదే ఉన్నమాటే అంటాడు. సరే అయితే నేను రేపే వేరే ఊరు వెళ్తున్నా పని మీద నాన్నతో కలిసి. తమరు వస్తా అంటే నాన్నతో మాట్లాడతాను అంటుంది స్వర్ణ. ఎందుకు రాను, అసలు ఎలా మిస్ చేసుకుంటా అనుకుంటున్నావు? మావయ్య నీ త్వరగానే అడుగు, ఓకే అంటాడు హ్యాపీగా. నా అర్థం లేని బాధతో నిన్ను బాధ పెట్టాను బంగారం, సారీరా అంటుంది. పర్వాలేదులే, కానీ బాధకి సమానంగా ముద్దులు బరువు ఉండాలి, అది గుర్తుపెట్టుకో బంగారం అంటాడు నవ్వుతూ. పోనాని అంటూ కాలు పెట్టేసి నవ్వుకుంటూ తండ్రి దగ్గరికి వెళ్తుంది స్వర్ణ. రాక్షసి అని అనుకుంటూ నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు కమల్. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.